ఈవెన్ కోహ్లీని చూసినా కానీ లేకపోతే ఇషాన్ కిషన్ ఇప్పుడు నిన్న ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ లో ఎందుకు ఓడిపోయింది అంటే గనక ఇషాన్ కిషన్ ఆడినటువంటి స్ట్రైక్ రేట్ ని క్లాసెన్ కంటిన్యూ చేయలేకపోయాడు. ఇంకొక ఎండ్ లో రన్స్ అనేటువంటి ఆగిపోయినాయి. 100 స్ట్రైక్ రేట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎనఫ్. సో అందుకని వాళ్ళకి 5 ఉంది కాబట్టి ఇద్దరు స్పెషలిస్ట్ ఓపెనర్స్ తీసుకోవటం కాన్సన్ట్రేట్ చేసి ఆప్షన్ లో అనేటువంటిది ఇట్స్ ఏ మాస్టర్ స్ట్రోక్. సో ఆ కంపారిజన్ లో దే ఆర్ నో డౌట్ చాలా ఇదిగా ఉంది. అలాగనే అఫ్ కోర్స్ ఈవెన్ రచిన్ రవీంద్ర నెంబర్ 3 స్లాట్ ని చేయటానికని రీసెంట్ గా అంత ఫామ్ లో లేకపోయినా రచిన్ రవీంద్రాని తీసుకోవడం కూడా ఇట్స్ ఏ మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే అందులోనూ ఎంఎస్డి దగ్గర ట్రైన్ అయినటువంటిది, సిఎస్కేకి ఆడి ధోని యొక్క సూచనలతోటి ఎదిగినటువంటి ఆటగాడు రవీంద్ర. సో అట్లాంటి వాడు ఉండటం కూడా ఇట్స్ ఎ గుడ్ సైన్. ఈవెన్ సునీల్ నరైన్, సో బౌలింగ్ అటాక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యూ కెనాట్ డిస్కౌంట్ ది సునీల్ నరైన్. సునీల్ నరైన్ ఇస్ బిగ్ వెపన్ ఫర్ కేఆర్ ఓవర్ ది ఇయర్స్, కేకేఆర్ కి. సో అలాగనే అఫ్ కోర్స్ క్యామరన్ గ్రీన్ ఇస్ దేర్ ఆల్రౌండర్ కోటాలు. కాకపోతే గ్రీన్ ఎంత మటుకు 100% ఫిట్ గా ఉన్నాడా లేదా అనేటువంటిది ఒకటే కన్సర్న్. కానీ అదర్వైజ్ ఏ వెరీ గుడ్ ఆల్రౌండర్ అండ్ హీ కెన్ బ్యాట్ ఎట్ ఎనీ పొజిషన్ అప్ టు 5 దాకా ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలిగినటువంటి నైపుణ్యం వాడు. ఆన్ ద హోల్ ఈసారి కేకేఆర్ చాలా బాగానే ఉంది. మామూలుగా ఇనిషియల్ గా మనం చెప్పుకునేది ముంబై డామినెన్స్ అని ఎందుకు అనుకున్నామంటే దట్ ఓవర్ ది ఇయర్స్ వస్తున్నటువంటి స్టాటిస్టిక్స్ ఒకటి, ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ముంబై ఇండియన్స్ అనేటప్పటికీ ఇండియాని లీడ్ చేసినటువంటి క్యాప్టెన్స్ ఉన్నటువంటి రోహిత్ శర్మ కావచ్చు, బుమ్రా కావచ్చు, సూర్యకుమార్ యాదవ్, ఆఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా. ఇప్పుడు ఇది ఈవెన్ ఐర్లాండ్ లాంటి టీమ్ తో హార్దిక్ పాండ్యా ఇండియా కూడా క్యాప్టెన్సీ చేసినటువంటి. సో కాబట్టి అన్ని థింక్ ట్యాంక్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ గా ఏ సిచ్యువేషన్ బట్టి షిఫ్ట్ అవ్వగలరు అనేటువంటిది ఒక దాంతో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవాల్సి. అట్లానే అజింక్య రహానెని తక్కువ చేస్తున్నారని కాదు. ఈవెన్ ఆస్ట్రేలియా మీద మనం సిరీస్ ని సాధించాము, విరాట్ కోహ్లీ ఆబ్సెన్సీలో మనం దాన్ని సాధించాము అంటే కనుక దట్ క్రెడిట్ 100% షుడ్ గో టు అజింక్య రహానే. సో కాబట్టి హీఈస్ ఆల్సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ముంబై ల్యాండ్ అనేటప్పటికి ఎట్లయినా కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకని రెండు బాగానే ఉన్నాయి. కానీ సమ్హౌ వాళ్ళు ఒక రకంగా ఓవర్ బోర్డెడ్ అయిందేమో కేకేఆర్ అనేటువంటిది అనిపించింది నాకు ఆప్షన్ చూసినప్పుడు. ఎందుకంటే ఓన్లీ 4 players ఆర్ అలౌడ్ ఇన్ ది ప్లేయింగ్ 11. సో ఆల్రెడీ వాళ్ళు ఫారెన్ ప్లేయర్స్ తోటి మరీ ఎక్కువగా నింపేశారేమో అనేటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది నాకు. క్యామరన్ గ్రీన్ ఉండొచ్చు కాక ఫిన్ ఆలెన్ ఉన్నాడు, అలాగనే ఈవెన్ యాక్చువల్ గా షేపర్ట్ ఉన్నాడు. సో కాబట్టి రచిన్ రవీంద్ర వీళ్ళే పర్మనెంట్ గా ఉండేటువంటి ఇదిలో ఇంకొక నాణ్యమైనటువంటి ఇండియన్ ఆల్రౌండర్ తక్కువ కొనేట్లయితే బాగుంటుందేమో, స్పేర్ లో ఒకళ్ళని పెట్టుకుంటే అనేటువంటి ఫీలింగ్ కలిగింది నాకు.